గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అరెస్టు పెను సంచలనంగా మారింది. అలానే ఒక బెయిల్ కూడా పెను వివాదంగా మారింది. అనేక రాజకీయ అంశాలనే కాకుండా చట్టపరమైనటువంటి అంశాలను కూడా చర్చకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అలానే సుప్రీంకోర్టు గడప తట్టినటువంటి సందర్భం, ఆయన పైన ఉన్నటువంటి కేసులు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చర్చనీయాంశాలుగా మారుతున్నటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడికి కనుక చొక్కెదురైతే ఆయన అరెస్టు తథ్యం అనేటువంటి ప్రచారం కూడా విస్తృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం సుప్రీంకోర్టు చేస్తోందా? అలానే 17A సంబంధించినటువంటి స్పష్టత రాకుండా ఫైబర్ నెట్ కేసు కూడా మరోసారి విచారణకు చేపట్టేటువంటి అవకాశం లేదా? దాదాపు అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం ముందర ఈరోజు చర్చకు వస్తుంది అని ఆశించినటువంటి ఫైబర్ నెట్ ముందస్తు బెయిల్ కేసు మరొకసారి వాయిదా పడింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బెంచ్ ఈ కేసుని టేకప్ చేయలేదనేటువంటి సంకేతాలు క్లియర్గా జడ్జెస్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే క్రమంలో ఈ కేసును ఎప్పుడు టేకప్ చేయాలో తర్వాత నోటిఫై చేస్తామనేటువంటి క్లారిటీని కూడా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఇప్పటికే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఓవరాల్గా చంద్రబాబు నాయుడు పైన ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు ఒక్కటే ఆయనకి సమస్యగా మారబోతుందా? ఎందుకంటే 17A సంబంధించి ద్విసభ్య ధర్మాసనం 2 రకాల తీర్పులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఫుల్ బెంచ్కి లేదా త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి ఇతర కేసులు, అలానే ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి వెసులుబాటును పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి కేసుల జాబితా. ఇది మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 కేసులు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అందులో కీలకమైనటువంటి కేసు, మొదటి కేసు, అది ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఫైల్ చేసింది కె అజయ్ రెడ్డి, చైర్మన్, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్ అజయ్ రెడ్డి నమోదు చేశారు. ఆ కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి 37వ నిందితుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేసింది. ఈ నెల 19వ తేదీన అది కూడా విచారణకు వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే 19వ తేదీన ఈ కేసుకు సంబంధించి అంటే 17A పైన క్వాష్ పిటిషన్ పైన చంద్రబాబు నాయుడు వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నందువలన 17A పైన స్పష్టత రాకుండా ఈ కేసు మరొకసారి విచారణకు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ కేసు పెండింగ్లో ఉన్నట్టుగా చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే ఆయనకి ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. 52 రోజులు జైలు జీవితాన్ని గడిపిన తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక రెండవ ముఖ్యమైనటువంటి కేసు ఫైబర్ నెట్ కేసు. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి పి గౌతమ్ రెడ్డి, చైర్మన్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి సంబంధించి ఒక చైర్మన్ ఈ కేసు ఫైల్ చేశారు. ఇందులో 25వ నిందితుడిగా చంద్రబాబు నాయుడు. దీనికి సంబంధించే ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో చంద్రబాబు నాయుడు ఈ కేసులు ముందస్తు బెయిల్, ముఖ్యంగా ముందస్తు బెయిల్ ఇవ్వాలనేటువంటి విజ్ఞప్తితో విచారణ ప్రారంభం కావడానికి ముందరే జరిగినటువంటి ప్రక్రియ ఇది. కాబట్టి ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత మిగతా కేసులు ఏవైతే సిఐడి ఫైల్ చేసిందో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. మిగతా కేసులో బెయిల్ వచ్చినా కానీ ఈ కేసులో మాత్రం ఇంకా బెయిల్ రాలేదు. దీంతో దీనిపైన విచారణకు వస్తుంది ఈరోజు కేసు. ఎందుకంటే క్వాష్ పిటిషన్ పైన జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ దీన్ని టేకప్ చేస్తుందని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం నోటిఫై చేయడానికి సమయం లేనందున ఈ కేసుని వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు నోటిఫై చేస్తారో చూడాలంటే మొదటి 2 కేసులకి కూడా ఖచ్చితంగా 17A మెలిక ఉన్నటువంటి నేపథ్యంలో 17A పైన స్పష్టత రాకుండా ఈ కేసులు ముందుకు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి. ఇక మిగతా కేసులు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే, ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యే, ఆయన పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసినటువంటి కేసు ఇది. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడిని ఆరోపించారు. ఆ క్రమంలో ఏపీ హైకోర్టు ఆయనకి జనవరి 10వ తేదీన ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ కేసులో ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నారు కాబట్టి ఈ కేసు పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు, అంటే విచారణలో ఏదైనా ఆధారాలు సేకరించిన తర్వాత దర్యాప్తు పరంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలను పరిశీలించడం కానీ ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అలానే మద్యం విధానం పైన వేసినటువంటి కేసు. దీనికి సంబంధించి డి వాసుదేవరెడ్డి, ఎంబీ, ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా ఉన్నటువంటి డి వాసుదేవరెడ్డి ఈ కేసు ఫైల్ చేశారు. ఇది 3వ
A3గా చంద్రబాబు నాయుడిని ఇందులో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా జనవరి 10వ తేదీన ముందస్తు బెయిల్ మంజూరైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మరొక కేసు ఉచిత ఇసుక విధానం వలన కొన్ని అవకతవకలు జరిగిన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగిందని చెప్పని ఇది కూడా మళ్ళీ గనుల శాఖ డైరెక్టర్ ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండి విజి వెంకటరెడ్డి దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదునిచ్చారు. ఇందులో A2గా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా జనవరి 10వ తేదీనే ముందస్తు బెయిల్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏపీ హైకోర్టు దీనికి బెయిల్ మంజూరు చేసింది. అంటే ఈ 3 కేసులకి సంబంధించి ఒకేసారి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈ కేసుల్లో అరెస్ట్ చేయడానికి ప్రస్తుతానికి అవకాశాలు చాలా తక్కువనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక అమరావతి అసైన్డ్ భూముల కేసుకు సంబంధించి ఈ కేసును కూడా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టినటువంటి కేసు ఇది. దీనిలో A1గా చంద్రబాబు నాయుడిని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2021 మార్చి 19న విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాబుతో పాటు తదుపరి చర్యలు నిలుపుదల చేసింది. అంటే మొత్తం మీద స్టే ఆర్డర్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ వ్యాజ్యం పైన విచారణ జరిగి సిఐడి అనుబంధ పిటిషన్ వేసింది. ఈ విచారణను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఒకసారి క్లోజ్ అయినటువంటి కేసు మళ్ళీ రీఓపెన్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇది హైకోర్టు ఏ డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ బట్టి ముందుకు జరిగేటువంటి అవకాశాలు ఈ కేసులో కనిపిస్తుంది. ఇక 7వ కేసు అంగళ్ళ కేసు, ఇవన్నీ కూడా ఈ పైన ఉన్నటువంటి 6 కేసులు కూడా క్లియర్గా చంద్రబాబు నాయుడు పరిపాలన సమయంలో విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే క్రమంలో జరిగినటువంటి అవకతవకలు లేదా ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించేటువంటి చర్యల్లో భాగంగా జరిగిన కేసులు అనేటువంటి రీతిలో ఉన్నాయి. అంటే ఈ కేసులు అన్నిటికీ కూడా 17A అప్లికబులా కాదా అనేటువంటి చర్చ ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అంగళ్ళ కేసుకు సంబంధించి అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. ఇక్కడ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కీలకమైనటువంటి అంశం. అందులో A1గా చంద్రబాబు నాయుడిని పేర్కొన్నారు. ముఖ్యంగా కురబలకోట మండల మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉమాపతి రెడ్డి ఇచ్చినటువంటి పిటిషన్, ఈ కంప్లైంట్ మేరకు దీనిపైన విచారణ జరిపారు. అక్టోబర్ 13వ తేదీన ముందస్తు బెయిల్ ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడికి మంజూరు చేసినటువంటి పరిస్థితి. సో ఈ కేసులో కూడా కేసు దర్యాప్తు తర్వాత జరిగేటువంటి డెవలప్మెంట్స్ పరంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. మొత్తం 7 కేసులు చంద్రబాబు నాయుడు పైన ఫైల్ చేస్తే అందులో 4 కేసులకి ముందస్తు బెయిల్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 4 కేసుల్లో ఆయన్ని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. కానీ మొదటి 2 కేసుల విషయంలో మాత్రం ఇది విచారణ దశలో వచ్చేటువంటి విషయాలను బట్టి 37వ నిందితుడు 25వ నిందితుడిగా ఉన్నటువంటి కేసులకు సంబంధించి 17A పైన ఎటువంటి నిర్ణయం రాబోతుంది, 17A చంద్రబాబు నాయుడు గారికి అప్లికబుల్ అవుతుందా లేదా అనే అంశాలపైన ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే క్వాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడు దాఖలు చేశారో దానిలో డివిజన్ బెంచ్ డివిజనల్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు 2 జడ్జిలు కూడా ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది త్రిసభ్య ధర్మాసనానికి అలానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రిఫర్ చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు, ఇది రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి అంశాలని నిర్ణయించేటువంటి కేసు కాబట్టి పూర్తి స్థాయి బెంచ్, అంటే 5 సభ్యుల ధర్మాసనంతో విచారిస్తారా 3 సభ్యుల ధర్మాసనంతో విచారిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. దానిపైన ఒక స్పష్టత వచ్చే వరకు కూడా ఈ మిగతా 2 కేసులు ముందుకు జరిగేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ఈరోజు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఇంకా నంబర్ అలాట్మెంట్ జరగలేదు అనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఎన్రోల్మెంట్ జరగలేదు, దానికి సంబంధించి డేట్ అలాట్మెంట్ ప్రధానంగా ఏ రోజు విచారణకు స్వీకరించాలనేటువంటి అంశంపైన ఇంకా స్పష్టత రాలేదు. అలానే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కూడా తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందనే విషయం 19వ తేదీన మాత్రమే తేలేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ అని న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు జరుగుతాయనేది ఆధారపడి ఉంటుంది రాజకీయ కార్యకలాపాలపైన. ముఖ్యంగా 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఈ కేసుల జాబితా చంద్రబాబు నాయుడిని ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని కొంత ఇబ్బంది పెడుతున్నటువంటి అంశంగానే చూడాలి. చట్టపరంగా ఎటువంటి వెసులుబాటు వస్తుందో వేచి చూడాలి.